హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీస్ కిచెన్స్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్లెస్ స్పాంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. అచ్చం బేకరీలో లాగానే వస్తుందండి. పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ముందుగా 1/2 కప్ షుగర్ తీసుకుంటున్నాను. అది గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా. 1/2 కప్ షుగర్ గ్రైండ్ చేసుకుంటే పౌడర్ 1 కప్ అవుతుందండి. ఇలా ఫైన్ పౌడర్ చేసుకున్నాక ఇందులో 3/4 కప్పు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఎన్ని కుకింగ్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ మాత్రం వాడద్దండి, ఎందుకంటే స్మెల్ వచ్చే ఆయిల్స్ వాడకూడదు. అందులో 1/2 కప్ పెరుగు యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ మూడింటిని మిక్సీ పట్టుకోవాలండి. గ్రైండ్ చేసుకున్నాక ఇది ఈ కన్సిస్టెన్సీలో ఉంటుందండి. ఇప్పుడు 1 కప్పు మైదా పిండిని జల్లించుకోవాలండి. మైదా పిండిని జల్లించుకున్నాక 1 టేబుల్ స్పూన్ వంట సోడా యాడ్ చేయాలండి. నేను ఇందులో బేకింగ్ పౌడర్ యాడ్ చేయట్లేదండి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా యాడ్ చేసుకోండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇంతకుముందు మనం మిక్సీ పట్టుకున్న దాన్ని ఇందులో కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఒకటే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఒక డైరెక్షన్లో కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు 3/4 కప్పు వేడి చేసి చల్లార్చిన పాలని తీసుకోవాలండి. ఒకసారి కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి. ఇలా కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. ఇలా యాడ్ చేసుకుంటూ మొత్తం ఒకటే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి మొత్తం అప్లై చేయాలండి. కింద అప్లై చేశాక మనం బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్, మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ యూజ్ చేసుకోవచ్చండి. నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి పౌడర్ యాడ్ చేశానండి. ఇలా పౌడర్ చల్లుకోవాలి.
ఇప్పుడు కేక్ బ్యాటర్ని ఇందులో కుక్కర్లో పోసుకోవాలండి. కేక్ వాటిని కుక్కర్లో పోసుకున్నాక ఇలా ట్యాప్ చేయండి. ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయండి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని కొంచెం ప్రీ హీట్ చేయండి. కుక్కర్ని డైరెక్ట్గా పెట్టకూడదండి. కొంచెం ప్యాన్ ప్రీ హీట్ చేశాక కుక్కర్ని దానిపైన పెట్టండి. మీడియం ఫ్లేమ్లో 20 to 30 minutes వరకు ఉంచండి. మధ్యలో చెక్ చేసుకోండి. ఇలా ఏదైనా స్టిక్ అవుతుందా లేదా చూసుకోండి. ఒకవేళ స్టిక్ అయితే కొద్దిసేపు ఉంచండి. ఒకవేళ మన ఏళ్ళకి ఏమో తడి అంటకుండా ఉంటే ఆ కేక్ అయినట్టు. అప్పుడు మన కేక్ రెడీ అయిందండి. కేక్ మొత్తం చల్లారాక ఇలా ప్లేట్లో తీసుకుంటే ఎంతో స్పాంజ్ కేక్ రెడీ అయిందండి. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను మీకు ఎంత ఫ్లఫీగా వచ్చిందో. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. మీరు కూడా ఇలా పర్ఫెక్ట్ కొలతలతో తయారు చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.